న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. తిరుపతిరావు, ఆర్టీసీ ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టి. ముత్యాలరావు, మునిసిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. అప్పలరాజు తదితర నాయకులు. ఈరోజు ప్రధానమైనటువంటి విషయం, నిన్నగాక మొన్న మీరందరూ కూడా మీడియాలో చూసుంటారు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులేట్ అంటే పర్మనెంట్ చేయమని హైకోర్టు బెంచ్ ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం వెంటనే ఇది అమలు చేయాలని మేమైతే డిమాండ్ చేస్తూ ముందు హైకోర్టు తాలూకా తీర్పుని స్వాగతిస్తున్నాం. ఏఐటీసీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. చాలా సంవత్సరాలుగా దాదాపు 25, 30, 40 సంవత్సరాల నుంచి కూడా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, మినిమం టైం స్కేలు లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అనేక రకాల డిపార్ట్మెంట్లు, ఒక 60 డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు, ఆర్టీసీ కానీ, ఫారెస్ట్ కానీ ఒక 60 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఎంటీఎస్, అలాగే ఎన్ఎంఆర్లు, రకరకాల పేర్లతోటి రోజువారీ కూలీ అనే మస్టర్ పేరు మీద వాళ్ళు దోచుకుంటున్నారు. వాస్తవంగా ఎప్పుడో 2012లో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అదే సందర్భంలో గతసారి కూడా హైకోర్టు ఇదే తీర్పు ఇచ్చింది గత ప్రభుత్వ టైంలో. ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న మన హైకోర్టు, అమరావతి హైకోర్టు తీర్పునిచ్చినటువంటి సందర్భంలో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైతే డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి 3 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఈ 3 లక్షల మందిని కూడా రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉంది. వీరితో పాటుగానే మీ వేరే చిన్న డిపార్ట్మెంట్లు, ప్రజాసేవలను, స్వచ్ఛంద సేవలు పనిచేస్తున్న ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, అలాగే వివోఏలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాలు నడిపే విలేజ్ అసిస్టెంట్ ఆర్గనైజేషన్లు వాళ్ళని, అలాగే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు నడిపే రిసోర్స్ పర్సన్స్ అంటే ఆర్పీలు అంటారు. ఇలాంటి వాళ్ళు మహిళలు కూడా అధిక శాతంగా ఉన్నారు. వీళ్ళందరూ 4 లక్షల పై చిలుకు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా హైకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం బేషరతుగా వెంటనే పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం ఈరోజు గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, మహాకూటమి నేతలు అంటున్నారు మేమంతా సంక్షేమ రాజ్యం, సంక్షేమ రాజ్యం. సంక్షేమ రాజ్యం అంటే ఒక కార్మికుడు కానీ, ఒక మామూలు సాధారణమైనటువంటి మధ్యతరగతి ఉద్యోగి కానీ తన బ్రతుకుతాను బ్రతకడానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదే సంక్షేమ రాజ్యం. మరి సంక్షేమ రాజ్యం అంటే చాలీచాలని వేతనాలు. ఉదాహరణకి మా ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 15, 16, 17 వేలు మించి ఎవరికీ లేదు. పక్కన ఉన్న మున్సిపల్ కార్మికులు తెల్లవారు 5 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 వరకు, మధ్యలో 2 గంటలు మాత్రమే భోజన విరామ సమయం. వారికి కూడా చేతికి అందేది 17-18 వేల రూపాయలు. అంటే వీటితోటి ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ మినిమం వేజెస్, కనీస వేతన చట్ట ప్రకారమైన ఇది కనీస వేతనం కాదు. ఒక మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి కనీస అవసరాలు తీర్చేదే కనీస వేతనము. వాళ్ళ అవసరాలు తీర్చాలి. అప్పుడు సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటే ఏ ప్రభుత్వం అయినా అది సార్థకమవుతుంది తప్ప ఇది కరెక్ట్ కాదనేది. ఏమైనా సరే ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలనేది. అలాగే ఏదైతే రెగ్యులేట్ చేస్తున్నారు, ఓకే, రెగ్యులేట్ చేయడానికి 2 నెలల్లో, 3 నెలల్లో, 4 మాసాలు పడుతుంది, టైం పడుతుంది, కొంత టైం పడుతుంది, కాదని లేదు. ఒక 3-4 లక్షల మందిని మొత్తం సర్వే చేసి వాళ్ళ తాలూకా వివరాలన్నీ సర్వే చేసి చేయడానికి టైం పడుతుంది. ఈ లోపల ఎంత టైం పడుతుంది? ఆ టైంలో కనీస వేతనం అంటే ఏదైతే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనాలు, సౌకర్యాలు, సంక్షేమ పథకాలు కూడా బేషరతుగా అమలు చేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేస్తాం. కనీసం హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు తీర్పులు కూడా అమలు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో కార్మికుల్ని, మధ్యతరగతి ఉద్యోగుల్ని, ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రంలో 4-5 లక్షల మంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటం చేస్తాం. బేషరతుగా ఆ హైకోర్టు తాలూకా తీర్పుని అమలు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టి. తిరుపతిరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.